రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర, హెచ్చమనాయక, ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు. కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ఎటువంటి కర్మలు చేయక తినే భోజనాన్ని కూడా పరాయివారి మీద ఆధారపడి జీవించే సన్యాసులు పాపపుణ్యాల రహితులు ఎలా అవుతారని నాకు అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పండి గురువుగారు. నీవన్నది నిజమే. సన్యాసులు వారు తినే తిండి కూడా పరాయివారి మీద ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. సన్యాసి అనేవాడు భగవంతుని నామస్మరణ కోసం తన శరీరాన్ని నిలుపుకోవడానికి ఒక్కపూట భోజనం చేస్తాడు కాని తినటం కోసమే జీవించడు. కాని అతడు ఉదర నిమిత్తం ఎటువంటి కర్మలు చేయకపోవడం వల్ల అతడికి కొత్తగా చేసే పాపపుణ్యాలేవి అతడి లెక్కలోకి చేరవు. నిత్యం హరే కృష్ణ మంత్రజపం వల్ల గతంలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. సంసార సాగరంలోని బంధాలను వదులుకొని మా సంఘం సిద్ధాంతం ప్రకారం సన్యాసం పాటించేవారు ఈ విధంగా పాపపుణ్యాలు సరిసమానంగా మారి చివరకు మరో జన్మ ఎత్తాల్సిన అవసరం లేక హరే కృష్ణ మంత్రజపం మూలంగా అతడు ఎన్నటికీ గోలోక బృందావనంలోనే ఉండిపోతాడు. గురువుగారు, జన్మరాహిత్యం గురించి, శ్రీకృష్ణుడి నామస్మరణ ఫలితం గురించి చక్కగా సెలవిచ్చారు. ఇక నా అభిప్రాయం చెబుతాను, వినండి. మన సనాతన వైదిక ధర్మంలోని కుల వివక్ష, అంటరానితనం, కులవైషమ్యాలు నిర్మూలించి భగవంతుని ముందు అందరూ సమానమే అని నిరూపించి మన ధర్మం కూడా సమత భావనకు, మానవత్వానికి ప్రతిరూపంగా మారిస్తే మన నిమ్న కులాల వారు పరాయి దేశాల మతం మోజులో ఎందుకు పడతారు? మన ధర్మంలోని అణగారిన కులాల వారిని ఏనాడో మన ఆలయాల్లోకి రానిచ్చి ఉంటుంటే ఈనాడు వారు పరాయి మతాల్లోకి మారుతున్నారని బాధపడే రోజులు వచ్చుండేవి కాదు కదా. అయినా భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అని చెప్పున్నాడు కదా. ఎవరి ధర్మం వారు పాటించడం ఉత్తమమని, అలాంటప్పుడు పాశ్చాత్యులు పాటించేవారి ధర్మాలను వదిలి మన ధర్మంలోకి రమ్మనటం ఎంతవరకు సమంజసం? మన ధర్మంలోని లోపాలు సరిదిద్దుకొని దీన్నే మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే అందరికీ మన వైదిక ధర్మమే ఆదర్శమవుతుంది. ఇక సన్యాసమంటారా? ఏ కర్మ చేయొద్దని శ్రీకృష్ణుడు ఎక్కడా చెప్పలేదు. సర్వధర్మాత్ పరిత్యజ అంటూ నన్ను శరణు కోరి నిష్కామ కర్మ చేయమని చెబుతున్నాడు కదా అంటూ మహేష్ మాటల వల్ల ఆ సాధువు ముఖం కాస్త ఉద్వేగంగా మారుతుండటం గమనించి అక్కడ వాతావరణం కాస్త తేలికపరచడానికి కాస్త గొంతు తగ్గించి దానికి కాస్త హాస్యం జోడించి, మడుగులో నీరింకిపోతే అందులో మిగిలేది అడుసే అంటే బురదే. అలాగే శ్రీకృష్ణుడి గురించి, ఆయన తత్వం గురించి, ఆయన మంత్రజపం ఫలితం గురించి బోధించే మీలాంటి మహానుభావులందరూ జన్మరాహిత్యం పొంది అందరూ ఆ భగవంతుని సన్నిధిలోనే ఉండిపోతే ఇక ఇక్కడ ధర్మాధర్మాలను చెప్పేవారు ఎవరుంటారు? భగవంతుని గురించి చెప్పేవారు ఎవరుంటారు? ధర్మం గురించి చెప్పేవారు లేకపోతే ఇక అధర్మం పెరగక చేస్తుందా? మళ్లీ లోకంలో అధర్మం పెరిగిపోతుందని మనమే గొగ్గోలు పెడతాం. మన స్వార్థం మనం చూసుకొని మనం దేవుడి దగ్గరే ఉండిపోతే ఇక ఇక్కడ దేవుడి గురించి చెప్పేవారు ఎవరుంటారు? నాకు ఆ దేవదేవుడు అవకాశమిస్తే కోటి జన్మలివ్వమని అడుగుతాను. ఆ కోటి జన్మలు కూడా భగవంతుని గొప్పతనం గురించి అందరికీ చెప్పే అవకాశం ఇవ్వమని కోరుకుంటాను. నాకు ఆ దేవదేవుడు దర్శన భాగ్యమిస్తే అలా గడపలో నుండి ఆయన్ని క్షణకాలం తేరిపారా చూసి తరించిపోవాలని కోరుకుంటానే కాని ఏనాడూ ఆయన దగ్గరే ఉండిపోవాలని మాత్రం కోరుకోను అని చిరునవ్వుతో చెప్పాడు. అప్పుడే మహేష్ భట్ భార్య అతడికి, అక్కడికి వచ్చిన ఆ సాధువుకి గుమ్మడికాయ బెల్లంతో చేసిన హల్వా ఇద్దరికీ తెచ్చిచ్చింది. ఆ హల్వాను ఆ సాధువు చెంచాతో తీసుకుని తినటానికి నోటి దగ్గరికి తీసుకుంటుండగా మహేష్ కాస్త ముందుకు వంగి, అది సరే గురువుగారు, స్వర్గం లేదా గోలోక బృందావనమని చెబుతున్నారు కదా, అక్కడేముంటుంది అని అడిగాడు. హల్వాను తినబోతున్న ఆ సాధువు క్షణకాలమాగి, అక్కడేముంటుంది, ఆ శ్రీకృష్ణుడు, అతడి పరివారం, ఇంకా మాలాంటి భక్తులు నిద్ర, ఆకలి, ఆహారం, బాధ, కోరికలు ఏవీ లేకుండా ఆనందంగా ఆడిపాడుతూ ఉంటారు అని చెప్పి ఆ హల్వాను నోట్లో పెట్టుకొని ఆ హల్వా మాధుర్యాన్ని అనుభూతి చెంది అది చేసిన మహేష్ భార్య వైపు వాత్సల్యంతో చూసి,
హల్వా అద్భుతంగా చేశావమ్మా అని ఆ సాధువు పొగిడాడు. దానికి మహేష్ నవ్వుతూ, చూశారా గురువుగారు, మీరు కనుక ఆ గోలోక బృందావనంలోనే ఉండిపోయి ఉంటే ఇంతటి అద్భుతమైన హల్వా రుచి చూసి ఉండేవారా అని అడిగాడు. దాంతో అక్కడుండేవారందరూ గట్టిగా నవ్వేశారు. కాసేపటికి ఆ నవ్వులు ఆగాక సన్యాసులుండే తమ ఆశ్రమం సంఘంలోకి మహేష్ రాడు అని నిశ్చయించుకున్న ఆ సాధువు పైకి లేచి, సరదాగా చెప్పినా చాలా మంచి విషయాలనే నాకు చెప్పావు. మహేష్, నువ్వు చెప్పినట్టే ఇక నా శ్రీకృష్ణుడి తత్వప్రచార సంఘంలో సన్యాసులతో పాటు గృహస్థులకు కూడా చోటు కల్పిస్తాను. అలాగే కుల ప్రస్తావన లేకుండా కూడా భక్తులనందరినీ నా సంఘంలో సభ్యులుగా చేర్చుకొని ఆ శ్రీకృష్ణుడి తత్వబోధనలు నేను మరింత స్పష్టంగా అవగాహన చేసుకుని ప్రచారం చేస్తాను. ఇక నేను వెళ్ళొస్తాను అని ప్రయాణమవుతుండగా మహేష్ ఆ సాధువు దగ్గర మరొక్కసారి ఆశీర్వాదం తీసుకుని సంతోషించాడు. ఆయన అలా బయటకు వెళ్లిన కాసేపటికి ఒక వార్తాహరుడు వచ్చి జలాలుద్దీన్ రాజముద్ర కలిగిన ఒక లేఖను అందించాడు. అది చూడగానే మహేష్ ముఖం కాస్త విచారంగా ఉండటం చూసి అతడి భార్య, ఏమైందండి, అలా ఉన్నారు, ఏమిటి అని అడిగింది. దానికి మహేష్ తన సోదరులతో వచ్చిన రాజ్య వివాదాలు సరిదిద్దేందుకు లాహోర్కు వెళ్లిన మన మహారాజు జలాలుద్దీన్కి కాబుల్, స్వాత్లోయ ప్రాంతాల్లోని తిరుగుబాటుదారుల్లో ఒక సమస్య వచ్చింది. దాన్ని సరిదిద్దేందుకు నన్ను వెంటనే బయలుదేరి రమ్మని లేఖ పంపాడు అని చెప్పాడు. దానికామె, దానిలో విచారించడానికేముంది, మీరు వెళ్ళిరండి, ఇక్కడ మీ కర్తవ్యాన్ని నేను కొనసాగిస్తాను అన్నది. దానికి మహేష్ కూడా సంతోషపడి దాదాపు పూర్తి కావచ్చిన తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుడి ఆలయాన్ని చూసి వెంటనే అతడు లాహోర్కి బయలుదేరి వెళ్ళాడు. లాహోర్లో చాలా రోజుల తర్వాత మహేష్ని చూడగానే జలాలుద్దీన్ ఆనందంతో అతన్ని కౌగిలించుకొని, చాలా రోజుల్నుంచి నువ్వు రాజకార్యాల్లో అంటిముట్టనట్టుంటూ ఎందుకనో నాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటే నేను పంపిన లేఖకు తిరిగి బదులిస్తావో లేదో అని తీవ్రంగా నేను మదనపడుతున్న సమయంలో నువ్వే వస్తావని ఊహించలేదు మహేష్. నా అభ్యర్థనను మన్నించి ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలు అని అన్నాడు. దానికి మహేష్, మీ ఉప్పు తింటున్నాను ప్రభు, మీకోసం, మీ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇవ్వటానికి ఎన్నటికీ వెనుకాడబోను అని చెప్పి ఉన్నాను కదా. ఆ మాటకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను మహారాజా. నేను రాజకార్యాలకు కాస్త దూరంగా ఉండటానికి కారణం నాకు 60 ఏళ్లు దగ్గర పడుతున్నాయి కదా. 60 ఏళ్ల తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మిక, విద్యాబోధన కార్యక్రమాల్లో మునిగిపోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఆ పనుల్లో కాస్త తీరిక లేకపోవటం వల్ల రాజకార్యాలకు, రాజదర్బారుకు కాస్త దూరమైన మాట వాస్తవమే కాని నా అవసరం ఉంది అనుకున్న కార్యక్రమాలకు నేనెప్పుడూ దూరంగా లేను. అది సరే, చూసి చాలా రోజులైంది. మీ కొడుకు, మీ సామ్రాజ్య వారసుడైన సలీంను చూసి, అతడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. ఎవరు? ఆ తుంటరి వెధవ, మహాసాధువైన మతప్రచారకుడు మరియు ఉత్తముడైన సలీం చిస్టీ వారి ఆశీర్వాదం వల్ల పుట్టినవాడని, వాడికి ఆ మహానుభావుడి పేరు పెడితే వీడేమో దానికి భిన్నంగా తయారయ్యాడు. విద్యాభ్యాసం కోసం పంపితే అక్కడొక అనామకురాలైన అమ్మాయిని ప్రేమించి ఆమె ప్రేమలో మునిగి విద్యాభ్యాసాన్ని, రాజ్యాన్ని, రాజ్యపాలనను, చివరికి నన్ను కూడా నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు. అలాంటి తుంటరివాడు ఎప్పటికీ నా వారసుడు కాబోడు. కనీసం నాకు తగిన వారసులు మనవళ్ల రూపంలో అయినా వస్తారేమో చూడాలి అని జలాలుద్దీన్ కాస్త విచారంగా అన్నాడు. నిజమే మహారాజా, మనం పిల్లల్ని కనగలమే కాని వారి తలరాతను కనలేం. ఏమో, భవిష్యత్తులో అతడే మీ వారసత్వాన్ని కొనసాగిస్తాడేమో, ఎవరికి తెలుసు. అది సరే కాని ప్రభూ, నన్ను ఇంత త్వరగా రమ్మని కబురు పంపడానికి గల కారణమేంటో చెప్పండి. అందుకు నేను చేయాల్సిన పనేమిటో చెప్పండి అన్నాడు. మరేం లేదు, మన రాజ్యపు పశ్చిమ సరిహద్దుల్లో యూసుఫ్ జాహీ అనే ఒక తెగవారు మన సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తూ సింధు నదికి ఇవతల గల అనేక ప్రాంతాల్లో విప్లవం పేరుతో అల్లర్లు రేపుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నారు. వారిని శిక్షించాలని పూనుకుంటే ఖైబర్ పంక్తువా ప్రాంతంలోని ఎక్కువగా ఉండే పర్వతాల్లో దాక్కుని విప్లవాలు రేపి మన రాజ్యం మీద దండయాత్రలు చేయాలని చూస్తున్నారు. వారికి గతంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం పాలకులు సాయం చేసేవారు. గతంలో నేను ఆఫ్ఘాన్ ప్రాంతపు పాలకులతో చేసుకున్న ఒక ఒప్పందం ద్వారా ఈ అసఫ్ జాహీలకు ఆహారం, ఆయుధాలు అందకుండా చేశాను కాని వారు ఈ ప్రాంతంలోని ఎక్కువగా ఉండే పర్వతాల్లో దాక్కుని విప్లవాల పేరుతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, వ్యాపారుల మీద దాడులు చేస్తూ వారి ధనమాన ప్రాణాలను సైతం దోచుకుంటున్నారు.
ఈ మధ్య వారి ఆగడాలు మరీ శృతిమీరుతున్నాయి. ఇక వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నేను నిర్ణయించుకున్నాను. వారిని అదుపులోకి తీసుకోవడము, లేక ఇలా కనీసం వారి ఆగడాలు చేయకుండా ఆపడము చేయాలని నిశ్చయించుకున్నాను. కానీ మన సైన్యమంతా ఇప్పుడు వేరువేరు ప్రాంతాల్లో యుద్ధాల్లో మునిగి ఉండటం వల్ల వారి తిరుగుబాట్లను అణచడానికి అవకాశం లేకుండా పోతుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో 8,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ 8,000 మందితోనే ఆ పర్వత ప్రాంతాల్లోకి వెళ్లి వారి మీద దాడి చేయాలని అనుకోవడం మూర్ఖత్వమవుతుంది. మరికొన్ని నెలలాగితే మరికొంత సైన్యం మనకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు వారి మీద మనం దండయాత్ర చేయడం మంచిది. కానీ అప్పటికీ ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోక నువ్వు ఏదైనా సలహా ఇస్తావేమో అని నిన్నిక్కడికి పిలిపించాను మహేష్. ఈ సమస్యకు నువ్వే ఏదైనా తగిన సలహా ఇవ్వు అని జలాలుద్దీన్ అడిగాడు.